హలో అందరికీ, మన ఛానల్కి స్వాగతం. ప్రపంచానికి గొప్ప కళా బహుమతిగా నిలిచిన మనల్ని తన చిత్రాల ద్వారా అబ్బురపరిచిన కళాకారుడు విన్సెంట్ వాన్ గోగ్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. అతని జీవితంలో ఉన్న కష్టాలు, కోరికలు, చివరిగా అతను ఎందుకు లెజెండ్ అయ్యాడో తెలుసుకుందాం. ఓకే, మరి వీడియో మొదలు పెడదామా? విన్సెంట్ వాన్ గోగ్ 1853వ సంవత్సరంలో నెదర్లాండ్స్లో జన్మించాడు. చిన్నప్పటి నుండే అతని వ్యక్తిత్వం చాలా విచిత్రం. తండ్రి ఒక పాస్టరే అయినా విన్సెంట్ సమాజానికి భిన్నంగా ఉండేవాడు. చిన్నతనంలో అతనికి ప్రత్యేకమైన మిత్రులు లేకపోయినా ప్రకృతిని గమనించడం, పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఇక అసలైన కథ ఇప్పుడు మొదలవుతుంది. విన్సెంట్ టీనేజ్లో చాలా కన్ఫ్యూజ్డ్. అతనికి సర్టిఫికేట్స్ తక్కువే అయినా కానీ కళలు పెద్దవి. మొదట అతను ఆర్ట్ గ్యాలరీలో పనిచేశాడు. తర్వాత స్కూల్ టీచర్గా పనిచేయడానికి ప్రయత్నించాడు. మరి అతనికి పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయా అంటే లేదనే చెప్పాలి. అతనికి డిప్రెషన్ ఎక్కువైంది. జీవితంలో అతను ఏ పని చేసినా స్థిరపడలేకపోయాడు. అలా విఫలాలతో పలు ఉద్యోగాలు మార్చి చివరకు కళలో తన ఆత్మను ఆవిష్కరించాలనుకున్నాడు. విన్సెంట్ జీవితం అంతా ఒక పరీక్షగా మారింది. కొంతమందికి కళల కోసం వాళ్ళ కుటుంబం మద్దతిస్తుంది, కానీ విన్సెంట్ కుటుంబంలో నుంచి మద్దతు పెద్దగా రాలేదు. 20 ఏళ్ల వయసులోనే కెరియర్లో దారి తప్పి పలు ఉద్యోగాలు మార్చాడు. ఎక్కడ సంతోషాన్ని, సుస్థిరతను పొందలేకపోయాడు. కానీ అతని మనసు కళలపై నిలకడగా ఉంది. తన సోదరుడు థీమ్స్ మాత్రమే అతనికి నిజమైన మద్దతు ఇచ్చేవాడు. థీమ్స్ అతని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చాలా కష్టపడ్డాడు. కానీ తినడానికి తగినంత డబ్బు లేకపోవడం, మంచిగా జీవించలేకపోవడం వలన విన్సెంట్ మనసులో చాలా బాధ పెరిగింది. ఆయన పెయింటింగ్స్ చేయడానికి సరిగ్గా మెటీరియల్స్ కొనడం కూడా పెద్ద సమస్యగా మారింది. అతని బాధకు 2 ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, సామాజిక ఒంటరితనం. విన్సెంట్ జీవితంలో చాలా ఒంటరితనాన్ని అనుభవించాడు. ఇతరుల నుంచి తను ప్రేమించిన ప్రతి అమ్మాయి నుండి తిరస్కరణ ఎదుర్కోవడం అతనికి చాలా కష్టంగా అనిపించింది. రెండవది, శారీరక మరియు మానసిక సమస్యలు. అతను ఇప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతుండగా దానికి తోడు మద్యపానానికి బానిసయ్యాడు. శారీరక ఆరోగ్యం కూడా క్షీణించింది. వీటన్నిటి కారణంగా అతనికి ఇంకా తీవ్రమైన డిప్రెషన్ పెరిగిందని చెప్పవచ్చు. విన్సెంట్ చివరి సంవత్సరాలు మరింత బాధతో కూడినవి. అతను 1889లో ఫ్రాన్స్లోని ఒక చిన్న ఊరు అవర్సోవస్కు వెళ్ళాడు. అక్కడే స్టారీ నైట్ వంటి గొప్ప పెయింటింగ్స్ వేశాడు. కానీ ఆయన పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. స్వయంగా తనతో మాట్లాడుకునేవాడు, తన ఆలోచనలో మునిగిపోయేవాడు. అంతేకాదు, మానసిక పరిస్థితి కారణంగా తన కుడి చెవిని కూడా కోసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత అతనికి డిప్రెషన్ మరింత ఎక్కువైంది. ఒకరోజు తనని తాను అద్దంలో చూసుకొని తన జీవితాన్ని గమనించి ఇది నిరార్థకంగా ఉందనిపించి 1890లో జూలైలో విన్సెంట్ తనని తాను షూట్ చేసుకున్నాడు. ఎలాగోలా బ్రతికినా ఆ మరుసటి రోజే మరణించాడు. ఆ సమయంలో అతని వయసు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే. అయితే విన్సెంట్ మరణించిన తర్వాతే ప్రపంచం ఆయన ప్రతిభను గుర్తించింది. అతను పోయినా ఆయన కళ ప్రపంచాన్ని ఎన్నిటికీ వదిలిపెట్టలేదు. పేదరికం, ఒంటరితనం, దురదృష్టం అన్నీ కలిసి కూడా ఆయన కళల్ని చంపలేకపోయాయి. ఆయన కళలను చూడటమే ఆయన ఆత్మను పునర్జీవింపజేసింది. విన్సెంట్ జీవితాన్ని గుర్తిస్తూ పలు సినిమాలు వచ్చాయి. లస్ట్ ఫర్ లైఫ్ అతని జీవితాన్ని హృదయానికి హద్దుకునే విధంగా చూపించగా, లివింగ్ విన్సెంట్ సినిమా ఆర్ట్ స్టైల్లో ఒక మైల్ రాయిగా నిలిచింది. ఆయన డిప్రెషన్ ఎంత తీవ్రమైందో చూసిన తర్వాత కూడా ఆయన కళ ఎంత నిస్వార్థమైందో మనకు అర్థమవుతుంది. డాక్టర్ హూ అనే ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ సిరీస్లోని గొప్ప ఎపిసోడ్ గురించి మీకు చెప్పాలి. ఇది క్లాసిక్ టైం ట్రావెల్ కథ, ఎమోషనల్ కంటెంట్, ఇంకా ఆర్ట్ ప్రేమికులకు మాస్టర్ పీస్ లాంటి ఎపిసోడ్. మీరు ఎప్పుడైనా ఎమోషనల్ షో చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారా? మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అదే ఫీలింగ్ వస్తుంది. డాక్టర్ హూ సిరీస్లో విన్సెంట్ అండ్ ద డాక్టర్ అనే ఎపిసోడ్ 2010లో ప్రసారమైంది. ఇది సీజన్ 5లో 10వ ఎపిసోడ్. డాక్టర్ మ్యాట్ స్మిత్ మరియు అతని కంపానియన్ ఏమీ ప్యాన్ మ్యూజియంలో విన్సెంట్ వాన్ గోగ్ యొక్క చర్చ్ ఆర్ట్ అవర్స్ అనే పెయింటింగ్ని చూస్తున్నప్పుడు స్టోరీ మొదలవుతుంది. దాని మీద ఓ విచిత్రమైన, భయంకరమైన షాడో కనిపిస్తుంది. దీంతో వాళ్ళు టైం ట్రావెల్ చేసి 1890కి వెళ్ళి విన్సెంట్ను కలుస్తారు. ఈ ఎపిసోడ్లో విన్సెంట్ వాన్ గోగ్ పాత్రలో టోనీ కరెన్ అద్భుతంగా నటించాడు. అతని మానసిక క్షోభ, ఒంటరితనం, తన కళలో ప్రేమను టోనీ కరెన్ ఎంతో సహజంగా చూపించాడు. ముఖ్యంగా అతని డిప్రెషన్ని ఎంతో హృదయ విదారకంగా చూపించారు. కానీ అదే సమయంలో అతని ప్రతిభను కూడా గొప్పగా ఆవిష్కరించారు కూడా. ఈ ఎపిసోడ్ అంతా మనసును కదిలించేంతగా ఉంటుంది. ఎపిసోడ్ చివరిలో డాక్టర్ విన్సెంట్ను తన పెయింటింగ్స్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించబడిన భవిష్యత్తులోకి తీసుకువెళ్తాడు. ఈ సీన్ చూసి మీ హృదయం విరిగిపోవడం ఖాయం. విన్సెంట్ తన పెయింటింగ్స్ భవిష్యత్తులో ఎంత ప్రాముఖ్యత పొందాయన్నది చూసి ఆనందంతో భాష లేకుండా మారిపోతాడు. అయితే డాక్టర్ మరియు ఏమీ ఎలాంటి ప్రయత్నాలు చేసినా విన్సెంట్ యొక్క భవిష్యత్తు మారదని తెలిసి మనసు కుంగిపోతుంది. ఈ ఎండింగ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఈ ఎపిసోడ్ మనకి చెప్పే మెయిన్ మెసేజ్ ఏంటంటే
ఒక వ్యక్తి జీవితంలో డిప్రెషన్ ఎంత తీవ్రమైనా వారి ప్రతిభను గుర్తించడం, వారికి మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యమని. ఆర్టిస్టులు తమ కళల ద్వారా సమాజానికి ఆణిముత్యాల్ని అందిస్తారు, కానీ వారి అంతర్గత పోరాటాలను మనం పట్టించుకోవడం మర్చిపోతాం. విన్సెంట్ జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. కష్టాలు ఉంటే వాటిని ఎదుర్కోవాలి, మనకు ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటాలి. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మరిన్ని ఆసక్తికరమైన టాపిక్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.